పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ మాట్లాడలేదు అని అంటున్నారు మాజీ మంత్రి చిన్నారెడ్డి. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు అని తెలిపారు. తనకిచ్చిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణ కమిటీని కోరారు. 1978లో ఇందిరా కాంగ్రెస్ లో చేరనని, అప్పటి నుంచి ఇవాల్టి వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాను అని తెలిపారు చిన్నారెడ్డి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను పవిత్ర దేవాలయాలుగా భావిస్తారని చెప్పుకొచ్చారు చిన్నారెడ్డి. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడతో 2 ఏళ్ల 8 నెలలుగా పార్టీ నేతలు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారని లేఖలో రాశారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోస్తోన్న నేతలు కార్యకర్తల మనోభావాలను మాత్రమే అక్కడ ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. అవి చిన్నారెడ్డి ఇస్తున్నటువంటి వివరణ. నాది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వైఖరి కాదు. గత ఇందిరాగాంధీ పార్టీ అప్పటి నుంచి ఇందిరా కాంగ్రెస్ నుంచి నేను కాంగ్రెస్ లో కొనసాగుతున్నాను. 40 ఏళ్లుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులనే ప్రస్తావించాలని చెప్తున్నారు చిన్నారెడ్డి. రైట్, మా ప్రతినిధి రాజురెడ్డి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి అప్డేట్స్ తీసుకుందాం. రాజురెడ్డి, కేవలం కొంతమంది అంటే కార్యకర్తలు 40 ఏళ్లుగా జెండా మోస్తున్న కార్యకర్తల మనోభావాలే నేను చెప్పాను, కొత్తగా ఏం చెప్పలేదు అని చెప్పుకొస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎస్ రాజేష్ అండ్ సుమతి, మొత్తానికి చిన్నారెడ్డి చెప్తుంది ఒకటే, నేను కాంగ్రెస్ లాయలిస్ట్ను. 1978 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్లోనే ఉన్నా. ఇందిరా కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు నేను కొనసాగుతున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను పవిత్ర దేవాలయాలుగా భావిస్తా. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను దేవతలుగా దేవుళ్ళుగా నేను భావిస్తానని చెప్పారు. అంటే ఆయన చెప్పకనే చెప్తున్నారు, నేను కాంగ్రెస్ లాయలిస్టును, వీర విధేయుడిని, కాంగ్రెస్ ఫ్యామిలీని అని చెప్తున్నారు. అయితే ఈ యొక్క వనపర్తిలో మెగారెడ్డి ఎమ్మెల్యే ఒంటెత్తి పోతున్నాడు. దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం జెండాలు మోసిన వాళ్ళ ఎవరిని కూడా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ కోసం గెలుపు కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలను ఎవరిని పట్టించుకోలేదు. ఆయన వర్గాన్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు. వర్షన్ తను చెప్పుకుంటూనే మళ్ళీ ఎమ్మెల్యే పనితీరు పైన, ఎమ్మెల్యే వ్యవహార శైలి పైన మళ్ళీ విమర్శలు గుప్పిస్తున్నారు ఆ లేఖలో కూడా. సో ఇది ఎండ్ కార్డు పడే అవకాశం ఉందా? వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత అసలు పాసిబిలిటీస్ అయితే కనిపించట్లేదు పెద్దగా. ఇందులో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ చిన్నారెడ్డేమో ఆయన వర్షన్ చెప్తూ నా యొక్క ఏదైతే నాకు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులు విత్డ్రా చేసుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ విత్డ్రా చేసుకుంటే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి సాయోధ్య చేసే అవకాశం ఉంది. ఒకవేళ విత్డ్రా చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మెగారెడ్డి ఢిల్లీ వేండు, మల్లికార్జున ఖర్గేను కలిసిండు, కేసీ వేణుగోపాల్ను కలిసిండు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ కలిసిండు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, మరి ఆయన చర్యలు తీసుకోవాలని మెగారెడ్డి ఢిల్లీ బాట పడుతున్నాడు. నేనేమో వీర విధేయుడని, ఈయనేమో గాంధీ భవన్కి వచ్చేసేమో ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇచ్చాడు. నేను ఢిల్లీ వెళ్ళను, సీఎం వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి అంటున్నారు. అలాగే ఇక్కడ మనం ఆయన ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీకి మెంబర్ గా కూడా పనిచేసి ఉన్నారు చిన్నారెడ్డి. సో ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అక్కడ కూడా పని అవ్వట్లేదు అని చెప్పి ఇలాగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారనుకోవాలా? క్రమశిక్షణ సంఘం మెంబర్ కాదైనా క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ గా పనిచేసాడు చిన్నారెడ్డి. వెరీ ఎక్స్పీరియన్స్ ఇన్ కాంగ్రెస్. అయితే ఆయనే లాయల్గా ఉంటాను, నేను కావాలని ఆయన మీద కామెంట్ చేయలేదు. మెగారెడ్డి నా మీద లేనిపోని చెప్తా ఉన్నాడు, కానీ మెగారెడ్డి మీద నేను కావాలని కామెంట్ చేయలేదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం 40 సంవత్సరాల నుంచి పనిచేసిర్రో వాళ్ళని పట్టించుకోలేకపోతే మాత్రం నేను కామెంట్ చేశాను. ఎక్కడా కూడా పార్టీని కానీ జాతీయ నాయకత్వాన్ని కానీ ఎక్కడ కూడా దూషించలేదు. ఎమ్మెల్యే పైన కూడా వ్యక్తిగతంగా ఎలాంటి అధిష్టానానికి తీసుకెళ్లడంలో ఎక్కడ మరి వెనకబడ్డారు చిన్నారెడ్డి? దీని అధిష్టానానికి తీసుకెళ్లొచ్చు, క్రమశిక్షణ కమిటీకి తీసుకెళ్లొచ్చు. ఆయన కూడా చైర్మన్ గా ఉన్నారు కాబట్టి దీన్ని ఎలాగ దీంట్లో కూడా ముందు మెగారెడ్డి కొంత అడ్వాన్స్ గా ఉండగా కనిపిస్తుంది. ఏకంగా అధిష్టానానికి వెళ్ళి కలిసారు కాబట్టి. అంటే ఈయన నియోజకవర్గంలో ఆయన పైన విమర్శలు చేసిండు. 40 సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను ఎవరు పట్టించుకోవట్లేదు, మెగారెడ్డి ఒంటెత్తి పోతున్నాడని ఆయన విమర్శలు చేసిన తర్వాత ఈయననేమో ఫిర్యాదు చేసిండు, క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నాడు, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొచ్చుకున్నాడనే విమర్శలు చేయడంతో ఈయన ఫిర్యాదుకి వచ్చిండు. అయితే ఇప్పుడు చిన్నారెడ్డి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కూడా ఉన్నాడు, క్యాబినెట్ ర్యాంక్ ఉంది చిన్నారెడ్డికి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను కాంగ్రెస్ విధేయుడని చెప్పారు. మరి క్రమశిక్షణ సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. 6 గంటలకు మల్లు రవి ప్రెస్ మీట్ ఉంది. థ్యాంక్ యూ రాజిరెడ్డి. సో ఇంట్రెస్టింగ్ గా మారింది వనపర్తి ఎపిసోడ్. 6 o'clock మల్లు రవితో మళ్ళీ మీటింగ్ ఉంది. చూద్దాం మరి ఉపసంహరించుకుంటారా షోకాస్ నోటీస్ లేకపోతే ఏంటి అన్నది.